You are watching BNS News. నమస్తే బీఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రిప్టో మైనింగ్ లో పాల్గొన్న ఆంగోలా దాని సిటిజన్స్ కు చైనా హెచ్చరికలు చేస్తుంది. నైజీరియా నుండి తప్పించుకున్న బినాన్స్ ఎగ్జిక్యూటివ్ కెన్యాలో కనుగొబడింది. అప్పగింతను ఎదుర్కొంటుంది. థాయిలాండ్ ఆన్లైన్ నేరాలను పరిష్కరించడానికి లైసెన్స్ లేని క్రిప్టో ఎక్స్చేంజ్లను బ్లాక్ చేస్తుంది. విటాలిక్ బ్యూటెన్ ప్రైవసీ ఆర్డినెంట్ జెట్ క్యాష్ ప్రాజెక్ట్ పై తన అభిప్రాయాలను వెల్లడించాడు. ప్రో క్రిప్టో ఆర్ఎఫ్కే జూనియర్ బ్లాక్ చైన్ లో యూఎస్ బడ్జెట్ ను పబ్లిక్ గా యాక్సెస్ చేయడానికి ప్రతిజ్ఞ చేసింది. టర్కీ యొక్క పెట్టుబడి యాప్ మిడాస్ క్రిప్టోను రెట్టింపు చేయడానికి $45 మిలియన్ కలెక్ట్ చేసింది. క్రిప్టో ఎక్స్చేంజ్ OKX మర్చెండైజ్ సిటీతో పార్ట్నర్స్ ఫుట్బాల్ షార్ట్స్ మింటబుల్ ను డిజిటల్ సేకరణగా ప్రారంభించడం జరిగింది. యాక్షన్ క్లస్టర్ ప్రోటోకాల్ తో గ్రౌండ్ బ్రేకింగ్ భాగస్వామ్యాన్ని ఏర్పరుస్తుంది. లాక్ చేయబడిన సొలానా టోకెన్ల కోసం FTX ఎస్టేట్ ప్లాన్ యాక్షన్. బిట్కాయిన్ మైనర్లు సగానికి తగ్గిన తర్వాత ఏఐకి ఫోకస్ చేయవచ్చు కాయిన్ షేర్స్ చెప్పింది. సంభావ్య దిగుబడి క్రైసిస్ అంచనా ఉన్న ఈజెన్ లేయర్ వ్యూఎక్స్ రీటైల్ పెట్టుబడిదారుల కోసం టోకెనైజ్డ్ US ట్రెజరీ బిల్లును పరిచయం చేసింది. ఆంగోలాలోని చైనీస్ రాయబార కార్యాలయం అన్ని క్రిప్టో మైనింగ్ కార్యకలాపాలపై ఆంగోలా యొక్క ఇటీవలి ప్రొవిషన్ పై దాని నేషనల్ గుర్తు చేసింది. కస్టడీ చేసి కన్యాకు పారిపోయిన బినాన్స్ ఎగ్జిక్యూటివ్ ని అప్పగించాలని నైజీరియా కోరుతుంది. నదీమ్ అంజర్వాలా వారంలోగా దేశానికి తిరిగి వస్తారని నైజీరియా ప్రభుత్వం అధికారులు భావిస్తున్నట్లు స్థానిక మీడియా సంస్థలు నివేదించాయి. ఏప్రిల్ 19 జరిగిన టెక్నాలజీ క్రైమ్ ప్రివెన్షన్స్ అండ్ సబ్ప్రెషన్స్ కమిటీ సమావేశం తర్వాత థాయ్ ACC సెక్రటరీ జనరల్ పోర్నానాంగ్ బుట్సరాత్రాంగున్ ఈ ఆర్డర్ ను బహిష్కరించారు. ఇథీరియం వ్యవస్థాపకుడు ఇటాలిక్ బ్యూటెన్ ప్రైవసీ ఆర్డినెంట్ జెట్ క్యాష్ గురించి ఇన్సైట్స్ అందించారు. అభివృద్ధి నిధులను డిఫరెంట్ విధానాన్ని సూచించారు. జెట్ క్యాష్ టెక్నాలజీ కన్వర్వేటివ్ గోప్యతపై పట్టుదల ఎకనామిక్ పై ప్రయోగాత్మకంగా మిగిలిపోయే కలయికను అతను గెస్ చేయడం జరిగింది. పారదర్శకత మరియు అకౌంటబిలిటీ వైపు ఒక అడ్వెంచర్స్ చర్యలో ప్రో క్రిప్టో అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ F కెనడీ జూనియర్ US బడ్జెట్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను ప్రతిజ్ఞ చేశారు. టర్కిష్ పెట్టుబడి స్టార్టప్ మిండాస్ క్రిప్టో సేవలను ప్రారంభించేందుకు కెనడాకు చెందిన పోర్డేస్ లెడ్ బై ఫండ్స్ రౌండ్ లో $45 మిలియన్ పొందింది. OKX మరియు ఇంగ్లీష్ ఫుట్బాల్ క్లబ్ మర్చెండైజ్ సిటీస్ మార్కెట్ ఫుట్బాల్ షర్ట్లను విడుదల చేయడానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. వీటిని NFTలుగా కూడా ముద్రించవచ్చని చెప్పడం జరిగింది. డీసెంట్రలైజ్ సాంకేతిక రంగంలో ప్రముఖ గుర్తింపు కలిగిన యాక్సెస్ కస్టమర్ ప్రోటోకాల్ తో పార్ట్నర్షిప్ ఎట్టకేలకు ప్రకటించింది. కస్టమర్ ప్రోటోకాల్ అనేది కంప్యూటేషన్, డేటా షేరింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రెవల్యూషనరీ మార్పులు తీసుకురావడానికి రూపొందించబడిన మొట్టమొదటి అత్యాధునిక ఫ్రేమ్వర్క్ గా గుర్తించడం జరిగింది.